హాయ్ హలో అందరికి నమస్తే. నేను విశ్వకరావు నరసయ్య. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకు అని అంటే విప్లవం ఎప్పటికైనా విజయవంతం అవుతుంది అనేది ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ద సేమ్ టైం ప్రకృతి శాస్త్రవేత్త అయినటువంటి మానవతావాది సోనం వాంగ్చుక్ గారు చేసినటువంటి హంగర్ స్ట్రైక్ వల్ల ఈ దేశంలో అప్రజాస్వామికం పైన, అక్రమాల పైన, అవినీతి పైన, దోపిడి పైన, దొంగల పైన విముక్తి కలిగేటువంటి హంగర్ స్ట్రైక్ చేసి విప్లవానికి మరొకసారి ఊపిరి పోసినటువంటి హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉన్నదో, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి రక్తపాతం ఏదైతే ఉన్నదో, ఆ రక్తం నుంచి మరొకసారి విప్లవం అనేది ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. కాకపోతే యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రాణాలు పోతుండొచ్చు, కొంత నెత్తురు చెందుతుండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొంత ఆలస్యమైనప్పటికీ విప్లవం అనేది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి రాజీనామే నిదర్శనం. ఇంకొక మాట ఏమని అంటున్నంటే, నేను నిన్నటి దాకా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ వాదులు, లేకపోతే దేశ విద్రోహులు, సంఘ విద్రోహులు, ఒక రకంగా చెప్పాలంటే తీవ్రవాదులు, గంజాయి వాళ్ళు అని, డ్రగ్స్ వాళ్ళని చెప్పి మాట్లాడినటువంటి దొంగ యూట్యూబ్ ఛానల్ ఏవైతున్నాయో వాళ్ళను చెప్పుతో కొట్టినట్టు జరిగింది ఒక్కటిసారిగా. ఎందుకు? ఏ తప్పు చేయనప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిన అవసరం లేదు. రాజీనామా చేసిండు అంటేనే తప్పు చేసిండని అర్థం. తప్పు చేసిండు కాబట్టినే దీక్ష జరిగింది కాబట్టినే ఒక విప్లవం పుట్టుకొచ్చింది కాబట్టి దాన్ని అనిసేందుకు లాఠీ చార్జ్ జరిగింది, బాష్పవాయువులు వదిలిరు, లబ్బర్ బుల్లెట్లు వదిలిరు. అయినప్పటికీ కూడా విప్లవం విజయం సాధించింది. కానీ టైం పడుతుంది, కానీ సాధించింది. కాబట్టి అక్రమాలని, అవినీతిని, అధర్మాన్ని ధర్మం అని ప్రచారం చేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్, నేను అందరూ అనట్లేదు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్ అని చెప్పుతోని కొట్టి ముఖం మీద ఊహించినట్టుగా ఇవాళ తీర్పు జరిగింది. విప్లవం అనేది ఎప్పటికైనా విజయవంతం అవుతుంది. విప్లవం అనేది ఏనాటికున్నా అది ఏ రకంగా వస్తుంది, ఎట్లొస్తుంది అనేది కూడా ఎవడు ఊహించలేడు. అలాంటి విప్లవం విజయవంతం కావడమే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అనేట ఆయన రాజీనామాకు కారణమైంది. నిన్నటి దాకా నిమ్మలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేయి జారిపోతుంది, విప్లవం విపరీతమవుతున్నది. రేపటి మా ఆగడాలు సాగాలి అంటే, రేపు మనగడలో మేము మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇట్లా అనేకానికి భయపడి, విప్లవానికి భయపడి రాజీనామా చేయించిండు ఎవరు? నరేంద్ర మోడీ. రాజీనామా చేయించినందుకు, ఇక్కడ ఉన్నటువంటి విప్లవానికి భయపడి రాజీనామా చేయించినందుకు నేను కూడా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి నమస్తే తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా విప్లవానికి సంబంధించినటువంటి అంశాలని కావచ్చు, అక్కడ జరిగినటువంటి హంగర్ స్ట్రైక్ని కావచ్చు, అక్కడ జరిగినటువంటి రక్తపాతాన్ని కావచ్చు, ఓవరాల్గా ప్రపంచానికి చూపించినటువంటి శాటిలైట్ మీడియాస్, సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఆ ధర్నాలు, ఆ దీక్షలు, ఆ హంగర్ స్ట్రైక్లు, అక్కడ జరుగుతున్నటువంటి విప్లవంలో, ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, నేను ఢిల్లీ దాకా పోయి అందులో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నా. చాలా అంటే చాలా 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 సంతోషపడుతున్నా. కాబట్టి ఇలాంటి పోరాటాలు జరగకపోతే రేపటి మన మనుగడ కనుమరుగవుతుంది. కాబట్టి ఖచ్చితంగా విప్లవాలలో, ఉద్యమాలలో, పోరాటాలలో, యుద్ధాలలో యువత ముందుండాలి. రేపు మన భారతదేశ తలరాత మారిపోయి, పేదరికం నశించి, పెట్టుబడిదారి వ్యవస్థ కూలిపోయి, కార్పొరేట్ వ్యవస్థలు నడవకుండా ప్రభుత్వాల పనితీరు చక్కగా నడిచేటట్టు చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత అండ్ విద్యార్థులు మీతోనే సాధ్యమవుతుంది. యువతగా మనం ముందడిగేయాలి. మనం ముందడిగేసినందుకే ఇవాళ సోనం వాంగ్చుక్ గారు చేసినటువంటి హంగర్ స్ట్రైకు, కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి హంగర్ స్ట్రైకు, అక్కడికి వచ్చినటువంటి సినీ నటులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అనేక మంది వచ్చి విప్లవాన్ని విజయవంతం చేయించి ఇక్కడ విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషపడుతున్నా. అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇంక్విలాబ్ జిందాబాద్.